బాక్స్ నేను ఫిక్స్ చేస్తాను. ఇటు నీకు ఇందు ఇందు I'm so sorry, Vijay. It's okay. Hey, Indu. Hey, Indu. Wait, yeah. Patuko. No. Hey. Indu. Hey. నువ్వు చావకూడదు, బతకాలి. రా విజయ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావంటే ఏంటర్థం? ఏం చెప్పబోతున్నావు అని అడుగుతున్నాను రా. అది అడగడానికి ఇక్కడ తీసుకొచ్చావా? విజయ్, అనవసరంగా నువ్వు చావబోతున్నావు, అందరినీ చంపాలని చూస్తున్నావు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చంపిన వాళ్ళ గుండెల్లో ఎలా గుళ్ళు దిగాయో అలాగే మీతో ఉన్న వాళ్ళ గుండెల్లోనూ తప్పకుండా గుళ్ళు దిగుతాయి. ఎలా మీరు చంపిన వాళ్ళ రక్తం చిందిందో అలాగే మీతో ఉన్న వాళ్ళ రక్తం తప్పకుండా చిందుతుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇక మీద మాట్లాడను, చేసి చూపిస్తాను. విజయ్, చెప్పేది విను. ఇవన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోమంటున్నావా? అవును, పారిపోమంటున్నాను. నీకు చెయ్యెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడ కాళిదాసు రోజు వేల మందిని చంపుతూనే ఉంటాడు. దాన్ని జనమంతా చూస్తూ ఊరుకునే ఉంటారు. అందరూ చూస్తూ ఊరుకోరు. కండబలం లేని వాళ్ళే చూస్తూ ఊరుకుంటారు. గుండెబలం లేని వాళ్ళే చూస్తూ ఊరుకుంటారు. నోర్ముయిరా. ఇన్స్పెక్టర్ ప్రకాష్ని నడి రోడ్లో హత్య చేశారే ఈ ఎంపీ గలిగారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. విజయ్, కాళిదాస్ ఎవరినైనా కొనగలడు. నిన్ను కూడానా? అవును, నన్ను కూడా. కానీ నన్ను కొనడం వాడి వల్ల కాదు. ప్రపంచంలో మారి ఆ హంతకుల్ని ఉరికం బైకిస్తాను. వాళ్ళ గ్రూపులో నువ్వున్నా సరే నిన్ను కొనను. ఏమన్నా? నీ అన్నను నన్ను 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 నువ్వు ఉరికమ్మ వెక్కిస్తావా? నీ అన్నను ఉరికమ్మ వెక్కిస్తావా? ఎందుకు ఆలోచిస్తావు? షూట్ చేయి, షూట్ చేయి. నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్ని షూట్ చేస్తే నువ్వు ఊరుకోగలవా? ఊరుకోక తప్పదురా. నీ తమ్ముడిని షూట్ చేస్తే, నన్నే షూట్ చేస్తే? రే రే రే, ఎందుకురా ఎందుకురా నన్ను చిత్రవద చేస్తావు? విజయ్, నేను చెప్పేది విను. దయచేసి నేను చెప్పేది విను. నా వల్ల కాదు. విజయ్, విజయ్ ప్లీజ్. అన్నయ్య, నేను ఇంటికి రావట్లేదు. ఏ? ఇందు ఇంటికి వెళ్తున్నాను. సరే పద, నేను వస్తాను. వద్దు, నేను ఒంటరిగా వెళ్తాను. ఇదిగో, ఇది నువ్వే ఉంచుకో. నాకెవరిని చంపాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిని చంపక్కర్లేదు. నీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది.
రేయ్! రేయ్! ఏం లేదు, నాకేం కాదు. డాక్టర్, ఇతని దగ్గర ఉండి హెల్ప్ చేయడానికి ఓ నర్సుని ఏర్పాటు చేయండి. నేనే చూసుకుంటాను డాక్టర్. నో అవన్నీ మీకు తెలియదు. ఇతనికి తరచుగా ఇంజెక్షన్ చేయాలి. ఒక నర్సు ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకెవరూ తెలియదు డాక్టర్. నో ప్రాబ్లం, నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, వినోద్కి ఎలా ఉంది? అతనికి ఏ అపాయం లేదు, కోలుకుంటున్నాడు. దగ్గరుండి చూసుకోవడానికి ఓ నర్స్ కావాలి. విజయ్, నాకు ఏం కాదు. విజయ్, అన్నయ్య, నాకేం కాదు విజయ్, నాకేం కాదు. నీకేమైనా అయిందంటే నేను నిజంగా బతకనన్నయ్య. విజయ్, నువ్వు గొప్పవాడివి కాకుండా నేను చనిపోను. విజయ్, పోవద్దు. విజయ్, విజయ్, పోవద్దు, పోవద్దు విజయ్, పోవద్దు, వద్దు విజయ్, ప్లీజ్ పోవద్దు విజయ్. విజయ్, నో, నా మాట విను, వద్దు, తలుపు తెరవద్దు, వద్దు విజయ్, విజయ్. మీరు బయటికి వెళితే బాగుంటుంది. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం కాదు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. ఎవరో వెళ్ళి చూడక్కర్లేదా? నువ్వే చూడక్క. విజయ్, 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 ప్లీజ్ విజయ్. నువ్వా? ఎంతసేపటి నుంచి బెల్ కొడుతున్నాను, లోపల ఏం చేస్తున్నావు? ఎవరు విజయ్? ఇందు అన్నయ్య. వినోద్, ఇందు, వాళ్ళు మా అన్నయ్యని షూట్ చేశారు. వాళ్ళు చాలా ప్రమాదమైన వ్యక్తులా ఉన్నారు. ఖచ్చితంగా మా అన్నయ్యతో ఆగరు. రేపు నన్ను షూట్ చేస్తారు, నిన్ను షూట్ చేస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపితేనే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇది చెప్తే మాత్రం ఏం చేస్తారు? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఓ కేసులో అలా జరిగిందని అన్ని కేసుల్లోనూ అలా జరుగుతుందా? ఇందు, ఆ హంతకులను చూస్తే పోలీసులకు భయపడతారనిపించట్లేదు. పోలీసులే వాళ్ళకి భయపడతారనిపిస్తుంది. ఈ దేశంలో అందరు ఆఫీసులో అలాగే ఉంటారా? కంప్లైంట్ ఇచ్చి చూద్దాం విజయ్.
వాడు ఏ తప్పు చేసినా ఏ హత్య చేసినా నేరుగా చేయడం లేదే. అంతెందుకు, మీ ఫ్రెండ్ ప్రకాష్ చావుకు కూడా వాడే కారణం. కానీ వాడు షూట్ చేయలేదే. వాడి పెళ్ళం బిడ్డల్ని కూడా వాడేసారి చంపింది. సాధారణంగా చంపాడా? పాపం వాళ్ళని ప్రాణాలతోనే తగలబెట్టి చంపాడు సార్. అందుకే ఇప్పటికి నిప్పంటే భయపడి చస్తాడు. అన్నీ తెలుసు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆత్మహత్యను రాయించాడే. వాళ్ళని తగలబెట్టడం కళ్ళారా చూసిన వాళ్ళు కూడా నోరు తెరవలేదు. దాన్ని కోర్టు ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది? సార్ మేజిస్ట్రేట్ వచ్చారు. మీ బ్రదర్ షూట్ చేసింది వీళ్ళు ఎవరు? అర్థమైందా? ఇప్పుడు నువ్వు నన్ను పట్టిస్తే మీ అన్న ప్రాణాలు కాపాడటానికి ఇంజెక్షన్ వేయదు, ఒకేసారి ప్రాణాలు పోవటానికి వేస్తుంది విషంతో. ఏంటి గుర్తుపట్టినావా లేక మీ అన్నని కాపాడినావా? చెప్పరా. విషం ఇంజెక్షన్ పనిచేసినట్టుగా ఉంది. పాపం తమ్ముడు స్పీడ్గా వెళ్తున్నాడు. పోనైనా పో. అనయ్య, ఏంట్రా ఏమైంది? నర్స్ ఎక్కడ అన్నయ్య? నర్సా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఏంటి కులాసా? అనయ్య! ఒక విషయం, ఇందు ఈ ఉంగరం నీకిమ్మంది. ఇక మీదట దాన్ని కలుసుకోవద్దని చెప్పింది. ముత్తు భాష ఇందు నన్ను అర్థం చేసుకోలేకపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. ఇక్కడ మా అన్నయ్యని చూసుకుంటున్న నర్స్ కాళీ వాళ్ళ మనిషి. నేను పోలీస్ స్టేషన్లో మజీద్ని ఐడెంటిఫై చేసుంటే ఇక్కడది మా అన్నయ్యని విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపుండేదా కాదా? ఖచ్చితంగా చంపేవాళ్ళు. ఏరా నీకు నాకు ఏంట్రా గొడవ? ఎందుకు మన వాళ్ళు మా తమ్ముడిని వెంటాడుతున్నారు? వినోద్, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసి ఉండేవాడివి? సరే అది వదిలి, నీ తమ్ముడు ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నువ్వేం చేసి ఉండేవాడివి? అరే ఏంట్రా లుక్ ఇస్తున్నావు? ఇప్పుడు ఇంతవరకు మనల్ని పట్టించిన వాళ్ళని ఎవరినైనా మనం చంపకుండా వదిలేమా? లేదుగా. సరే వదిలేయి. మన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఎవరినైనా మనం చంపకుండా వదిలేమా? లేదుగా. ఇప్పుడు ఆ రెండు పనులు మీ తమ్ముడు చేస్తున్నాడు. న్యాయంగా వాడిని చంపుండాల్సి. ఏ మాత్రానికి కోపడతాడేంట్రా? వాడు వీడి తమ్ముడనేగా వదిలేసా? అవును. అవు దాన్ని సంతోషించాల్సింది పోయి కోపడతావేట్రా? ఇలా చూడు, వాడు మనల్ని పట్టించుంటే మనం అందరినీ కలిపి బొక్కలో దోసిండేవాడు. నిన్ను కూడా కలిపి చెప్తున్నాను. చేత బాగా ఆలోచించి రేపు మర్యాదగా పనిలోకి వచ్చాయి. సంబడి స్కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఎక్కడ చూసినా కూనీలు అయిపోయి మన వాళ్ళకి మాత్రం చెవట్లు పట్టేస్తున్నాయి. సలాం మస్జిద్ భాయ్. ఏమిటి ముత్తు భాష, ఇప్పుడు నువ్వు మంచివాడిగా మారిపోయావట? వినటానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మధ్య ఏమిటో నిజాలన్నీ మాట్లాడిస్తున్నావట. మనం అసలే దేశంలో మంచివాళ్ళు ఉండకూడదు అనుకునేవాళ్ళం. ఏమిటి అర్థం కాలా? పద నాయనా పద, వెళ్ళగానే అర్థమేలా చెప్తానుగా. పద పద పద. కత్తి పట్టుకోవాలని డిసైడ్ అయిపోయావు. ఎక్కడ పట్టుకుంటేంటి? పట్టుకో. విజయ్, ఇక్కడేం చేస్తున్నావురా? వెళ్ళు వెళ్ళు. అది విజయ్, రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? విజయ్, వినోద్, మీ తమ్ముడు ఇక్కడ ఉద్యోగంలో చేరతా అన్నాడు. అదే ఇంటర్వ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఏంటి ఇక్కడ ఉద్యోగంలో చేరుతున్నాడా?
ఎందుకు బాధపడతావు? నేను ఇక్కడ ఉద్యోగం ఇవ్వను అని ఒక్క మాట అనుంటే నువ్వు ఇప్పుడు బాధపడేదానికంటే ఇంకా ఎక్కువ బాధపడేవాడివి. ఎందుకో తెలుసా? వాడు రామూర్తి దగ్గర ఉద్యోగంలో చేరతా అన్నాడు. ఇక్కడ వాడికి ఏం ఉద్యోగం? ఏం ఉద్యోగమా? మటన్ చేయడమే, కొత్తగా అడుగుతావేంటి? కాళీ, ఈ విషయం వాడికి తెలుసా? అన్ని రాగానే డీటెయిల్ గా చెప్పేశాను. వద్దు కాళీ, ఈ ఉద్యోగం వాడికి వద్దు. ఏ నీతోనే పోనీ అంటావా? ఓపెన్ గా చెప్పొచ్చుగా. ఇందులో తప్పే ఉంది అబ్బాయి. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అన్న లాయరు, తమ్ముడు లాయరు. అన్న డాక్టర్ గా ఉంటాడు, తమ్ముడు డాక్టర్ గా ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో అన్న రాజకీయాల్లో ఉంటాడు, తమ్ముడు రాజకీయాల్లో ఉంటాడు. కుటుంబాలన్నీ సంతోషంగా ఉండట్లేదు. అదే టైప్ లో నువ్వు కూనికోరువి, నీ తమ్ముడు కూనికోరవడంలో తప్పేంటి? ఇలా చూడు, నీకంటే గొప్ప కూనికోరు అవుతాడని అసూయపడకుండా గర్వపడు. ప్రస్తుతానికి ముయ్యి. ఏమిటి విజయ్ ఆలోచిస్తున్నావు? మొదట్లో ఇలాగే ఉంటుంది, ఎందుకు టెన్షన్ అవుతావు? ఇది చూడు, 10 రాహుకాలం వస్తుంది. ధైర్యంగా వెళ్ళు. ఓ అమ్మా. ముద్దు భాష, ముద్దు భాష. మా తమ్ముడు తుపాకీ చూస్తేనే భయపడతాడు. వాడు హత్యలేం చేయగలడు. ఆ మాత్రం నాకు తెలీదా? తపాకాయలు చప్పుడుకే భయపడి చచ్చేవాడు కదయ్యా. అప్పుడు బచ్చానా కొడుకు. నేను మాత్రం ఎలక మీద పడితే 7 రోజులు జ్వరం వచ్చి పడుకున్నాను. ఆ తర్వాత 10 మందినో 15 మందినో క్లోజ్ చేయలేదా? జయప్రకాష్ అనేవాడు విట్లాచారి సినిమాలో అస్థిపంజరంలో ఉంటాడు. వాడు 9 మందిని వేస్తాడు. ఈ కాలం పిల్లలు కాదయ్యా, పిడుగులు నమ్మకూడదు. పార్ట్ గా పీకేస్తారు. వదిలితే పాపమే. నన్ను షూట్ చేయి. ఎలాగో వాళ్ళు నన్ను చంపుతారు. నేను చావక తప్పదు. నీ చేతిలో చస్తాను రా. ముద్దు భాష, నిన్ను చంపడం నా వల్ల కాదు. ఏయ్, నన్ను నువ్వు చంపితేనే వీళ్ళ దగ్గర నువ్వు ఉద్యోగంలో ఉండగలవు. ప్రకాశం చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా వద్దా? నేను నీకు అడే చెప్తాను. ఈ పిస్టల్ నా చేతికిచ్చేయి. నువ్వు చేతులు ఎత్తేసి ముందు వెళ్ళు. నేను పిస్టల్తో నీ వెనకే వస్తాను. ఎవరైనా ఏమిటని అడిగితే నేను ఇది కొట్టి పిస్టల్ లాక్కున్నానని చెప్పు. నేను ఈ పిస్టల్ చూపించి అందరిని బెదిరించి ఎలాగో తప్పించిపోతాను. వెళ్ళి వెళ్ళు. ఏంటే వినోద్, సౌండ్ రాలేదేంటి? మీ తమ్ముడు ఫెయిల్ అయినట్టున్నాడే. ఈ కాలం పిల్లలు బట్టి థీరీ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారే, కానీ ప్రాక్టికల్స్ లోనే ఫెయిల్ అవుతున్నారు. వాడు షూట్ చేయలేడు. వాడి వల్ల కాదు. ముద్దు భాష, దయచేసి అరిస్తే నా చావుకు అర్థం లేకుండా పోతుంది. వాళ్ళ దృష్టిలో నన్ను చెప్పింది నువ్వే కావాలి. ఇక మీదట నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి. ముద్దు భాష, ముద్దు భాష, ముద్దు భాష. జై నో. ముద్దు భాష. రే, ఎందుకురా ఏడుస్తావు? నువ్వేగా షూట్ చేసావు, నువ్వే చేసి ఏడుస్తావేంట్రా? ఓ ఫ్రెండ్స్, సెంటిమెంట్ డిఫరెంట్ గా చూపిస్తున్నావా? వినోద్, నీ తమ్ముడు జీవితంలో మొట్టమొదటిసారిగా కూనీ చేశాడు. విజయ్, కలిసి వచ్చిన తుపాకి నువ్వే ఉంచుకో. ఇలా చూడు, ఆయుధం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాను. నీ చేతి మీద ఎంతో మంది ఆయుష్ పోవాలి, కానీ నువ్వు మాత్రం దీర్ఘాయుష్గా ఉండాలి. అర్థమైందా? ఏదేమని మన దగ్గర పనిచేసినాడు, అంత్యక్రియలు మన ఖర్చుతో జరుగుతుంది. ఇంకో డబుల్ ఆర్చ్. ఈ రోజు మీరు మరీ ఎక్కువగా తాగుతున్నారు సార్. వేయరా. నా పరిస్థితిలో నువ్వున్నావనుకో, బార్లో ఈపే కూడా మిగలదు. వే. విజయ్, నేను చెప్పేది విను. ఈ మద్దర్లో రౌడీసాలు ఇవన్నీ నీకొద్దురా. నువ్వు జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. అవన్నీ వదిలేసి ఇలా వద్దురా, వద్దు. నా ఆశ నిరాశ చేయకు విజయ్.
గోపాల్ ఏమిటి మజీద్? చూడు, రామూర్తి నువ్వు షూట్ చేయొద్దు, విజయ్ షూట్ చేయాలి, అర్థమైందా? ఓకే. రామూర్తి నువ్వే చంపబోతున్నావు. ధైర్యంగా ఉండు, ఏం భయపడకు. రివాల్వర్ తీసుకుని రెడీగా ఉండు. విజయ్, వైట్ డ్రెస్ వేసుకుని కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడే, వాడే రామూర్తి. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 బీరు, 1 చిల్లీ చికెన్. ఓకే సార్. ఎందుకు అంత టెన్షన్ పడతావు? పరీక్ష రాయిపోతున్నావా, లవ్ చేయబోతున్నావా? ఆఫ్టర్ ఆల్ హత్య చేయబోతున్నావు, అంతే కదా? నేను మొట్టమొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడు ఒకేసారి 3 హత్యలు చేశాను. తర్వాత తరచుగా హత్యలు చేయాలని నాకే అనిపించేది. ఏంటిది పని చేయట్లేదు? సరే సరే, టేబుల్ కింద నుంచి ఇవ్వు. ఏరా, లాక్ రిలీజ్ చేయకుండా ట్రై చేస్తున్నావా? ఇదిగో. రామూర్తి వస్తున్నాడు. భయపడకుండా షూట్ చేయి. ఇక్కడ వీడిని ఎందుకు చంపావు? వెళ్ళు, త్వరగా వెళ్ళు. వీడిని చంపింది నేనేనని చెప్పు. నిన్ను చంపడానికి వస్తున్నానని చెప్పు. వెళ్ళు. గోపాల్, మన ప్లాన్ రామూర్తి ఎలాగో తెలిసిపోయింది. నేను వాడిని షూట్ చేసే లోపల వాడు గోపాల్ని షూట్ చేశాడు. నన్ను కూడా షూట్ చేయడానికి తరుణ్కి వస్తున్నాడు. పోనీ. ఈ విషయాన్ని ఇలాగే వదిలేయకూడదు. పట్టించిన వాడెవడో ముందు వాణ్ణి మనం కనిపెట్టాలి. నువ్వు పట్టించావా? లేదు కదా, ఇంకెందుకు భుజాలు తడుగుకుంటావు? ఆ నమ్మక ద్రోహి ఎవరో కనిపెట్టి నీ ముందు నిలబెడతాను. నేను వెళ్తాను. కాళీ, వీళ్ళిద్దరొద్దు, నేను వెళ్తాను. మజీద్, నువ్వెళ్ళు. కనిపెట్టి లేపేయద్దు, ప్రాణాలతో తీసుకురా. ఈ ఖాళీ తన చేతులతో చంపుతాడు. చెత్తగాకుడు. రేయ్, పక్కలేసే వాళ్ళని అంత గురించుకోవచ్చు కానీ పట్టించే వాళ్ళని దగ్గరికి కూడా రానికూడదు. బావ్. వెరీ గుడ్, వెరీ నైస్ సాంగ్. ఇప్పుడు మీరు పాడిన పాట ఆకాశంలో దేవతలు వినుంటారు. మీ పాట విని వాళ్ళు చాలా సంతోషపడుంటారు. ఆ సంతోషంలో వాళ్ళు భూమికొచ్చి
బాగా చదువుకున్న పిల్లల్ని చూసి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని చెప్తారు. మిమ్మల్ని నేర్చుకోమని చెప్తే మీరేమంటారు? సరే, మంచి అలవాట్లు అంటే ఏమిటో ఒకసారి ఏది నువ్వు చెప్పుకో చూద్దా. పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, గురువుకి నమస్కరించాలి. సూపర్. నువ్వు? మన దేశంలో కులం పేరుతో మతం పేరుతో జరిగే పోరాటాలని అరికట్టాలి. భారతీయులంతా ఒకే జాతిగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవించాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అనే భేదాలని మర్చిపోయి పరస్పరం సోదర భావాన్ని పెంచుకోవాలి. వావ్, వెరీ నైస్. మేడం మీకు ఫోన్ వచ్చింది. నేను వచ్చే వరకు సైలెంట్ గా కూర్చోవాలి, ఓకే? హలో, ఇందు హియర్. ఇందు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు అనుకోండి, నేనే తప్పు చేయలేదు. దయచేసి నా మాట విను. ఇందు, ఇందు. హలో. ఇక మీదటి ఇలా ఫోన్ చేసి విసిగించకు. అది కాదు ఇందు, నేను చెప్పాను. ఇందు అని ఇక్కడ ఎవరు లేరు. ఇందు, ప్లీజ్, ఇందు. రైట్ 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 రా 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 లెఫ్ట్ కట్ తీసుకో రా రా రైట్ 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 రా 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 రైట్. కళ్ళు తెలవలేదా నీకు? దమ్మకున్నదా? ఏంటయ్యా ఏంటి పెద్ద గొడ్డు లెక్క గుద్దుకున్నావు. కళ్ళు ఏమి వెనక ఉన్నాయా నీకు? నేను కనుకనే వచ్చావయ్యా. నో పార్కింగ్ కోసం నువ్వు స్కూటర్ పెట్టి మమ్మల్ని అంటావేంటి? కాలే, నేను ఎవరు తెలుసా నీకు? నువ్వు ఎవరైనా నాకేనయ్యా? ఇట్లా కొట్టినా అంటే కొడుకులే, కిల్ల లెక్క కొడతావు. తప్పుని మీద పెట్టుకుని మా వాడిని దమ్మేస్తున్నావు, ఎరగనిస్తాను అనుకున్నావు. ముక్కల కింద కొడతా. వచ్చి మమ్మల్ని డబ్బా ఇస్తావరా? అంత మగాడు నువ్వు? ఎవరు రాయించింది? ఇన్స్పెక్టర్ భవన్. మన ఈశ్వర్ రాముడితో చేరాడట. జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడు. ఏంటి ఇల్లు వదిలి బయటికి రాడటనా? భయంతో ఇంట్లోనే పడుకుంటాడా? వరం ఎంత తీసుకున్నావురా? రామూర్తి నీకు ఎంత ఇచ్చాడు? 5 10? రే, నా దగ్గర దాపరకం ఎందుకు రా? నాకు తెలిసి చెప్పు. రే, కట్టుకున్న మొగుడిని హత్య చేసిన దాన్ని నమ్మొచ్చురా, కానీ కట్టుకున్న మొగుడిని మోసం చేసేదాన్ని నమ్మకూడదు. నీకు నేనేం తక్కువ చేశాను రా? నేను మీకేం ద్రోహం చేయలేదండి. నన్ను నమ్మండి, మీ కాల్మొక్త. చూడరా, ఇలా చూడరా, దీని పేరు ద్రోహం కాదా? ఇదంతా వాళ్ళు చేసిన పని. వాళ్ళు వల విసురుతారా? చేప టేబుల్ నువ్వెందుకు పట్టావు? ఈ విషయం నేను నీకు మళ్ళా చెప్తా. రే, నువ్వు మళ్ళీ చెప్పేం లేదు. నాకు ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రే వినోద్. సార్, ఈ ద్రోహం చంపే పని నాకు అప్పగించండి. విజయ్, వద్దు, నువ్వు ఆ పని చేయకు. ఎందుకు చేయకూడదు? ఈయనకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ నువ్వు చంపచ్చు, నేను చంపకూడదా? శభాష్ రాజా, నీకంటే వీడే విశ్వాసంగా ఉన్నాడు. రేయ్, లేపే. అయ్యా, అయ్యా, నన్ను నమ్మండి, నా మాట వినండి. అయ్యా, హోటల్లో గోపాల్ ఎందుకు షూట్ చేసావా? గోపాల్ని నేను షూట్ చేయాలి, నేను చంపలే. నాకు తెలుసా, గోపాల్ నువ్వు చంపలేదు, కానీ ప్రకాష్ని చంపావు. రేయ్, నేను చూశానురా, ప్రకాష్ని చంపడం చూశాను, ప్రకాష్ విలువలాడిపోవడం చూశాను. రేయ్, ఈ రోజు నువ్వు విలువలాడు, అది నేను చూడాలి. ఎరా, నడి రోడ్లో పట్టపగలు హత్యలు చేస్తారా? ఎవరికి మీరు భయపడరు కదా? మీకు భయపడి ఎవరు సాక్ష్యం చెప్పకూడదు. ఎందుకంటే చట్టం మీ షర్టు పాకెట్లో, పోలీసులు మీ ప్యాంటు పాకెట్లో. అందుకనే రా, ఇంతవరకు మిమ్మల్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు, కానీ నాకుందిరా. మిమ్మల్ని ఎదిరించే ధైర్యం నాకుందిరా. అందుకే ఆ రోజు గోపాల్ని షూట్ చేశాను, ఈ రోజు నిన్ను షూట్ చేయబోతున్నా. One,
2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 అలా కాదు ఇలా ఇందు. 1 1 2 3 4 ఇందు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇందు నువ్వు వెంటనే నాతో రావాలి ప్లీజ్. చెయ్యదులు, ఇది పిల్లలు చదువుకునే ప్లేస్, ఇక్కడ గొడవ చేయొద్దు, వెళ్ళు. ఇందు నీతో మనసు వైపు మాట్లాడాలి. ఇప్పుడు నా చెయ్యి వదలలేదా గట్టిగా అరిచి గోల్ చేస్తాను. అరు ఇంకా పెద్దగా అరు. ఈ పిల్లల ముందు ఇంకా పెద్దగా అరిచి చెప్పు. నేను హంతకుడని చెప్పు. అవును ఇందు, నేను చంపేశాను. ఇద్దరు దుర్మార్గుల్ని చంపేశాడు. విజయ్, నాతో రాయిందు నీకు కూడా చెప్పలేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను. రాయితు ప్లీజ్. ముత్తు భాష అన్ని నిజాలు చెప్పి కన్ను మూసాడు. అతను కన్ను మూస్తూ నా కళ్ళు తెరిపించాడు. మీ అన్నయ్యను హత్య చేసిన ముగ్గురులో ఇద్దరిని చంపేశాను. ఇంకొకరిని కూడా చంపే వరకు నిద్రపోను. విజయ్, నువ్వు ఇలా మారుతావు అనుకోలేదు. ఇందు మీ అన్నయ్య చనిపోవడం నేను మర్చిపోలేకపోతున్నాను. వాడి ఒంట్లోంచి కారిన రక్తాన్ని, ఆ తుపాకీ పేరిన శబ్దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి వాడు నేను పెంచుకున్న స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నాను. వాడిని చంపిన వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. అందుకే నేను హంతకుడిగా మారాను. వాళ్ళందరినీ సర్వనాశనం చేసే వరకు ఈ హత్యాకాండ ఆగదు. ఆగనే ఆగదు. లేదు విజయ్, నీకు వాళ్ళకి చాలా తేడా ఉంది. నువ్వు హంతకుడివి కాదు. లేదిందో నేను హంతకుండే. ఏ కారణాల వల్ల చేసినా నేను చేసినవి హత్యలే. కానీ ఎవరు నన్ను ద్వేషించినా నువ్వు నన్ను ద్వేషించకు. అది మాత్రం నేను తట్టుకోలేనిందో. హలో, నేను భవానీని మాట్లాడుతున్నాను. నేనే. ఏమిటో చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి కాళీ, ఒక్కడే కూర్చొని దిగులు పడుతున్నావు? ఏయ్, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు అని అడుగు. నేను దిగులు పడుతున్నాను నీతో చెప్పానా? వచ్చిన పని చూసుకోకుండా ఎందుకు సెంటిమెంటల్ డైలాగులు? భవానీ ఫోన్ చేశాడు. రామూర్తి గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడట. విను. నేరుగా వస్తే చెప్తాడట. ₹1,00,000 డబ్బు కూడా అడుగుతున్నాడు. ఓహో, ఇప్పుడు విషయం చెప్పడానికి కూడా రేటు పెంచేశాడా? సరే ఇచ్చే. ఇప్పుడు ఎంత ఇచ్చినా ఏదో రోజు వాడిని క్లోజ్ చేసి మొత్తం అంతా మనమే తీసుకుంటాం. కాళీ, నువ్వెందుకు రా షాక్ అవుతావు? నేనేం చేయలేపో. భవానీ, ఏమిటి సడన్ గా రేట్ ఇలా పెంచేస్తావు? ఒక విషయం చెప్పడానికి ₹1,00,000 కావాలా? కాళీ చాలా బాధపడుతున్నాడు. నేను చెప్పబోయే విషయానికి న్యాయంగా ఒక కోటి అడగాలి. నువ్వు అడిగినా అడుగుతావయ్యా. సరే, ఏమిటి విషయం త్వరగా చెప్పు. గోపాలను చంపింది రామూర్తి కాదు, మీవాడే. నిజంగా? ఎవరు? వినోద్ వాళ్ళ తమ్ముడు విజయ్. విజయ వేళకోళంగా ఉందా? నేను వేళకోళం ఆటలేదు. వాడే మీతో ఆడుకుంటున్నాడు. గోపాలను చంపింది వాడే. వాడికి సహాయం చేసింది రామూర్తి. భవానీ, నువ్వు చెప్పినంత నిజమా? నిజమే. నేను గవర్నమెంట్ కూడా విశ్వాసంగా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఘోరం తీస్తున్నారు, మీరు కొన్నంత ఇస్తున్నారు. మీకే అబద్ధం చెప్తానా? ఏమిటిది? పాలబొగ్గల పసివాడి కదా అని నమ్మితే పాముల విషయం కక్కుతున్నాడే. చిన్న పాము కదా అని కొట్టకుండా వదిలిపెడితే ఆ చిన్నదే పెరిగి పెద్దదవుతుంది. పెరగనిస్తే కదా. మరి నా లక్ష్య? విజయ్ చచ్చాడనే వార్త, డబ్బు ఒకేసారి వస్తాయి. $1,00,000 ఇస్తే నా గురించి నీకు చెప్పే వీడు 5 లక్షలు ఇస్తే నిన్నే అమ్మేస్తాడు. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ చోటుని మర్చిపోలేని చోటుగా చేశారు కదరా. ఈ చోట్లోనే ప్రకాష్ని మీట్ అయ్యాను. ఈ చోట్లోనే ప్రకాష్తో మాట్లాడాను. ఈ చోట్లోనే ప్రకాష్ని మీరు చంపేశారు. మర్చిపోయావా? నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం వచ్చి ఉంటుంది. రే విజయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టేట్టు చేశారు కదరా.
ఎంత మంచిగా ఉండేవాడిని. హంతకుడిగా మార్చాడు కదరా. ఆ రోజు నా చేతిలో వెడ్డింగ్ రింగ్ మాత్రమే ఉంది, తుపాకీ లేదు. ఉండుంటే ఆ రోజే షూట్ చేసేవాడిని. కానీ నీ టైం ఈ రోజు దగ్గరకు వచ్చింది. ఒరేయ్, నా టైం సరిగానే ఉందిరా, నీ టైమే సరిగా లేదు. ఎక్కడికి పరిగెడుతున్నావు? తప్పు చేసి తప్పించుకోవడం ఆ రోజుల్లోనే. ఈ రోజు సీఎం అయినా సరే, పిఎం అయినా సరే శిక్ష అనుభవించే తీరాలి. నువ్వు ఇప్పుడే చావకూడదు, ఇప్పుడే చావకూడదు. ప్రకాష్ ని 3 సార్లు షూట్ చేసావుగా, అదే విధంగా 3వ బుల్లెట్కే చావాలి. చాలు చాలు, నువ్వు అనుకున్నట్టుగానే ముగ్గురి మీద పగ తీర్చుకున్నావు. ఇక మీదట ఇవన్నీ మర్చిపోయి నువ్వు కొత్త మనిషిగా మారాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఓ, ఎక్కడికైనా వెళ్ళే మంచివాడిగా బ్రతుకు. ఇందు, ఏం మాట్లాడావు? అన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నాతో వస్తానని ఆ రోజు చెప్పావుగా. ఇప్పుడు చెప్తున్నాను, నేనన్నీ వదిలేశాను. నీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద పగ తెచ్చుకోవాలనుకున్నాను. ఆ పని పూర్తి చేశాను. ఇక మీద ఏ తప్పు చేయను. రాయింతో ఎక్కడికైనా వెళ్ళి నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. విజయ్, పూదోటలో ఎల ప్రణయాలు, సుధలు రేయదముని పాలు. ఒక మాటే ఇక ఒక బాటే నిలవాలి కలకాలం. పూదోటలో ఎల ప్రణయాలు, సుధలు రేయదముని పాలు. ఒక మాటే ఇక ఒక బాటే నిలవాలి కలకాలం. కను పాపను నేనే, జీవితమే సాగని. నీ అడుగుల చాటుని జతపడగల చేరని. హలో, నేను విజయ్ మాట్లాడుతున్నా. అక్కడ మా అన్నయ్య ఉంటాడు, పిలుస్తారా? సార్, మీ తమ్ముడి దగ్గర నుంచి ఫోన్. వాడన్నా చచ్చాడు, చచ్చాడని చెప్పు. ఆయనకి లేరు సార్. ఏయ్, చచ్చాడని చెప్పనాలి కదా. ఆ?
చచ్చాడు. పోయి. హలో, చెప్పు, నేనేం చెయ్యాలి? ఆ? ఎందుకు నీతో మాట్లాడాలి? ఇక మీద ఖాళీనే మీ అన్న. వాడి దగ్గరికే వెళ్ళు. వెళ్ళి ఏం చెయ్యాలో అడుగు. హత్యలు చెయ్యాలా, దొంగతనాలు చెయ్యాలా? వెళ్ళి చెయ్యి. ఇక మీద నేను ఖాళీ దగ్గరికి వెళ్ళండి. నేను ఆ ఉద్యోగం వదిలేస్తున్నానన్నయ్య. ఏమన్నా ఖాళీ దగ్గరికి వెళ్ళనంటున్నావా? వాడు వాడు చెప్పింది చెయ్యనంటున్నావా? ఉద్యోగం వదిలిపోతున్నావా? రే, ఇంకో పెగ్గే. నీకు ఇంకో శుభవార్త చెప్పాలి. తొందరగా ఇంటికి రా. ఇప్పుడే వస్తున్నాను. విజయ్, విజయ్, రే, నువ్వు ఫోన్లో చెప్పిందంతా నిజమే కదా? ఖాళీ దగ్గరికి వెళ్ళవు కదా? వెళ్ళనన్నయ్య. ఎప్పుడురా ఎప్పుడురా నువ్వు పెళ్లి చేసుకోబోయేది? నువ్వెప్పుడంటే అప్పుడే. రేపే రేపే నేను నీకు పెళ్లి చేయబోతున్నాను. విజయ్, నాకు తెలుసురా ఏదో ఒక రోజు నువ్వు మారతావని. ఏది నా మీద ఒట్టేసి చెప్పు. ఇక మీద నిజంగా ఖాళీ దగ్గరికి వెళ్ళను. వాడు చెప్పింది ఏది విన్నాం. నీ మనసు ఎప్పుడు బాధ పెట్టను. రే విజయ్, ఇంత హఠాత్తుగా నువ్వు ఎలా మనసు మార్చుకున్నావరా? ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని ఇందు ప్రూవ్ చేసిందన్నయ్య. ఇందునా? నీ మనసు మార్చిన ఇందు మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన దేవత. విజయ్, రే, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానురా. దీన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలరా. సరదాగా ముందు కొడదామా? కమ్ ఆన్ ఐ సే. వేసుకున్న మిఠాపిల్లే పూసుకున్న మొగలి సెండు మరదలు పిల్లని పొగిడేస్తా. యాహు 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 నే మత్తకి వాడేస్తా. Are you ready? Hit the door. అందాల అలివేణి బంగారు రారాణి సొకైన చిన్నది షోకేసు సింగది పదారు కాయంతో నా కోరి వచ్చు బంగారే. కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ హాయ రా. కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ హాయ రా. అందాల అలివేణి బంగారు రారాణి సొకైన చిన్నది షోకేసు సింగది పదారు కాయంతో నా కోరి వచ్చు బంగారే. కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ హాయ రా. కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ హాయ రా. Now the tablas. I'll fix it. చుడిదారు పిల్లను చూడు, జీన్సు పిల్లను చూడమ్మా. మలయాళం పుట్టి అమ్మా మెచ్చుకోను ఉందమ్మా. మలయాళీ కలర్ఫుల్ కలర్ఫుల్, ఆంధ్రాలో బుల్ 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 బుల్, కొండపల్లి ముద్దుల బొమ్మ, వైఫ్ అయితే జాయ్ఫుల్ జాయ్ఫుల్. నీ టేస్ట్ తెల్లు తెల్లు, నీ టేస్ట్ మ్యాచ్ తెల్లు. కళ్యాణం ఫిక్సు ఫిక్సురా అపైన హాయ్ హాయ్ రా. కళ్యాణం ఫిక్సు ఫిక్సురా అపైన హాయ్ హాయ్ రా. అందాల అలివేణి బంగారు రారాణి
ఫిక్స్ రా పైన హాయ్ హాయ్ రా ఫిక్స్ ఫిక్స్ రా పైన హాయ్ హాయ్ రా అన్నకు వదినను చూస్తా అంటే వారేవా అందరికీ విందు చేస్తా కవ్వాలి పాడేస్తా అన్నను వదినను నేనే నీ కంటి రెప్పను నేనే నీ కోసం విధిని దివేస్తా ఆకాశం భూమికే తెస్తా నన్నింకా విసిగింపకుగా పెళ్ళికి లగ్గమెట్టరా కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ్ హాయ్ రా కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ్ హాయ్ రా అందాల అలివేణి బంగారు దారాణి సొగైన చిన్నది షోకేసు సింగారి పదారు కాయంతో నా కోరి వచ్చును బంగారే హై కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ్ హాయ్ రా కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ్ హాయ్ రా కళ్యాణం ఫిక్స్ ఫిక్స్ రా అపైన హాయ్ హాయ్ రా అమ్మా ఇందు నాకు తెలుసు పెళ్ళనేది అమ్మ నాన్న బంధువులు మిత్రులు అందరూ కలిసి చేస్తారు కానీ ఈ పెళ్లి ఆ దేవుడి సాక్షిగా ఈ అన్నయ్య చేస్తున్నాడు ఒక అన్న కంటే ముందుగా తమ్ముడికి పెళ్లి జరుగుతోందంటే దానికి ప్రేమానురాగాలే కాదు ఎన్నో కారణాలుంటాయి. ప్రేమతో మీరిచ్చే ఆశీస్సులు 1000 మంది అక్షంతలు వేయడంతో సమానం. మీ ఆశీస్సులు మాకుంటే 100 ఏళ్ళు చల్లగా ఉంటాం. 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ అన్నయ్యని మర్చిపోకూడదు. మర్చిపోయాను. అన్ని ఏర్పాట్లు చేసి ఒకటి మర్చిపోయాను. ఏమిటి బయలుదేరుతున్నారా? పంతులు గారు, వీళ్ళకి అమ్మా నాన్న నేనేగా? అవును. అన్నీ నేనే చూసుకోవాలిగా? అవును. శోభన విషయం మర్చిపోయాను. అందుకే ఇప్పుడే వెళ్ళి ఇంతవరకు ఏ జంటకు జరగనంత బ్రహ్మాండంగా మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ అదరుకొట్టేస్తాను. మీరు మంత్రాలు స్ట్రాంగ్ గా చదువుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. ఏట్రా ఇక్కడికి వచ్చావు? మజీద్దీన్ రామూర్తి మఠులు చంపేశారు. కాళీ నేను వెంటనే రమ్మన్నాడు. రారా వెళ్దాం. వాడిని ప్రాణాలతో వదలరా. చూసావరా, ఆ రోజు తెల్ల కట్టి పంపించి రాజీ పడదామని చెప్పిన వాడు ఈ రోజు తెల్లగొట్ట కప్పి బాడీ బాక్స్ లో పెట్టి పంపించారా? నా మజీదుని చంపేశారా? అన్న రామూర్తి ఎక్కడ దొరకలేదు. వాడు దొరకకపోతే ఏంట్రా? వాడి పెళ్ళం బిడ్డలు ఎత్తుకున్నట్రా ఇలాగే శవాలను తీసి పంపించాలి. హలో, నేను ఖాళీని మాట్లాడుతున్నాను. నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఏంట్రా? మా అన్నయ్యతో కొంచెం మాట్లాడాలి. దొంగవాడు నీ తమ్ముడు మాట్లాడుతున్నాడు. విజయ్, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. వినోతుండగా చెప్పొద్దన్నాడు. అందుకని శోభనానికి అన్ని ఏర్పాట్లు చేసిన బ్రహ్మాండంగా చేసి వచ్చాను. మీ మంత్రాలకి పూర్తయ్యాయా? అన్ని భేషుగ్గా పూర్తి చేశాను. ఇక మీకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడం తర్వాత.
వారి పాదాలకు నమస్కారం చేయండి నాయనే. మీరు సంతోషంగా ఉండాలి. ఈ అన్నయ్య చూసి గర్వపడే విధంగా జీవితంలో గొప్ప స్థితికి చేరుకోవాలి. పంతులు గారు తిరిగోండి. ఏమిటి ఇంత డబ్బు నాకేనా? ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రేపు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. నా తమ్ముడు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. అందరూ సంతోషంగా ఉంటాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కాళీ. నీకురా హ్యాపీ న్యూ ఇయర్, నాకు కాదు. చేసిందంతా చేసి హ్యాపీ న్యూ ఇయర్ అట. ఎందుకురా రమ్మన్నా? ఎందుకు కోపడతావు? నీకు తెలుసుగా నా గొడవలంటే పడవని. మరి ఎందుకురా మజీద్ని చంపింది? నేనెవరిని చంపలేదు. ఎవరు చంపారని చెప్పడానికే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. రేయ్, నీ కథలని నాకు అనవసరం. వాడిని ఎవరా చంపింది చెప్పు. చెప్పలేనుగా, నేను వాడికి ఒట్టు పెట్టానే. మరి ఏం పీకడానికి ఇక్కడ రమ్మన్నావు? వాడి పేరు నా నోటితో చెప్పను, వేరే రకంగా చెప్తాను, అర్థం చేసుకో. న్యూ ఇయర్ రోజు అనవసరంగా టార్చర్ చేస్తున్నావు. ఎవరో చెప్తావరా? చెప్తాను. గోపాల్ని చంపిన వాడే మజీద్ని చంపాడు. రేయ్, నువ్వు చేర్చుకుని ఈశ్వరే కదరా గోపాల్ని చంపింది. అదే తప్పు. ఈశ్వర్ని చంపిన వాడే గోపాల్ని చంపాడు. విజయ, ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ ముగ్గురిని విజయ్ చంపాడా? ఇది నేననలేదు, నీ నోటితో నువ్వే అన్నావు. వాడికిచ్చిన మాట ఈ క్షణం వరకు నిలబెట్టుకున్నాను. వాడే చంపాడని వాడు అన్న వినోద్కు తెలుసా? చచ, పాపం వాడొక అమాయకుడు. ఎలా ఉంది? నీకు నచ్చిందా? మీకు ఇంకా ఏదైనా తక్కువ అయితే వెంటనే నాకు చెప్పండి, ఏర్పాటు చేస్తాను. వాట్ విజయ్? మీ ప్రేమ అన్నిటికంటే ఎక్కువైంది. అలాంటప్పుడు తక్కువన్న మాటే ఉంది. విజయ్, చెయ్యవరా, వీడిని నీకు అప్పగిస్తాను. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూసారా, రేపు సింగపూర్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్. నేను చెప్పింది మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషంగా ఉండాలి. అనయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా తిరిగి వస్తాను. నేను అనుకున్న పని సహమే జరిగింది. కాళీ ఏ విధంగా తన భార్య బిడ్డల్ని కాల్చేశాడో అదే విధంగా నేను వాణ్ణి. లేదు విజయ్, ఇలాంటి మాటలు నీ నోటి వెంట రాకూడదు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. అనయ్య, నేను చెప్పే నో, కమ్ ఆన్, రండి. Go ahead.
హలో, నేను రామూర్తిని మాట్లాడుతున్నాను. కాళీ తన మనుషులతో మీ తమ్ముడిని చంపడానికి వెళ్ళాడు. నో! అందరినీ మొత్తానికి బోల్తా కొట్టించారుగా. ఏమిట్రా నువ్వు అనేది? విజయ్కి హత్య చేయడానికి ఐడియాలు ఇచ్చింది మీరే, ఇప్పుడు వాడిని పట్టించింది మీరే. నాకు కావలసింది వాళ్ళందరూ కొట్టుకు చావడం, నేను మాత్రం రాజాలా గొప్పగా ఉండడం. మొదటి రాత్రి ఏమిటలా ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్న సాధించావుగా. ఇలా చూడు, ఇకపై జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. నాతోనే పెట్టుకుంటావా? ప్రపంచాన్ని సృష్టిస్తావా? ఈ చేతులతో ఎంత మందిని చంపుకుంటాను రా? బచ్చానా కొడక, నాతోనే ఆటలాడతావరా? ఇప్పుడు అర్థమైందా ఈ ఖాళీ అంటే ఏంటో?
నాకు తెలియగలుగుతాను, మీ తమ్ముడికి నాకు ఏంట్రా గొడవ? మీ ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించావా, లేకపోతే బిజినెస్ పార్ట్నర్సా? రెండూ కాదే. నేను చదువుకోలేదురా, నువ్వు చదువుకోలేదు. చదువుకోవాలన్న ఒకే ఒక ఆశతో ఉన్నాడని నేను వాడిని చదివించాను. చదువు అంటే ఏదో కార్పొరేషన్ స్కూల్లో చదివించానా, లేదా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్తో కట్ చేశానా? అమెరికా పంపించి చదివించాను. ఈ ఖాళీ కనుక లేకపోతే ఆడు అమెరికాని మ్యాప్ లో కూడా చూసుండేవాడు కాదు, ఎయిర్ ఇండియాలో వెళ్ళి అమెరికాలో ట్రైన్ ల్యాండ్ అయ్యి ఉండేవాడు కాదు. అమెరికాలో చదువుకుని వచ్చాడు, నా దగ్గర ఉద్యోగం కావాలన్నాడు, నేను ఉద్యోగం ఇచ్చాను. కానీ వాడేం పని చేశాడు? ఓ సత్యం చేస్తుడు, ముందు ప్యాకే. మన వృత్తికి అడ్డంగా ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో ఇన్స్పెక్టర్ ప్రకాష్ నేను చంపించాను. అది తప్ప వాడికి నాకు ఏంటో విరోధం. ప్రకాష్ని చంపించానని పగబట్టి మన మనుషుల్లో ఒక్కొక్కరిని మీ తమ్ముడు చంపేశాడు. అందులో వాడికి ఏంటో తృప్తి? అది ఏంటి తృప్తి అని? ఒంటరిగా వీడొక్కడో దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ కాపాడగలుగుతాడా? పోటుగాడు. నాకు తెలియక అడుగుతాను వినోద్, ఒకవేళ ప్రకాష్ని చంపడానికి నిన్ను పంపించుంటే నువ్వు చంపుండేవాడుగా కాదా? నువ్వు ప్రకాష్ని చంపుంటే మీ తమ్ముడిని చంపేస్తాడా? ఎవరిని మోసం చేస్తారా? ఎవరిని మోసం చేస్తారు? ఇలా చూడు, చేసే వృత్తే దైవం. అలా అని పూజ గదిలో కూర్చుని అగరత్తలు వెలిగించి భజనలు చేస్తూ కూర్చుని ఎర్రేదోని కాదురా నేను. చేసే వృత్తే దైవం. నేను చేసే వృత్తికి అడ్డంగా ఆ దేవుడు వచ్చిన శ్రేయాన్ని కూడా లేపేస్తాను. నేను ఆ రోజే చెప్పాను, మీ తమ్ముడిని కంట్రోల్ చేయరా అని. నువ్వు కంట్రోల్ చేసావా? ఆ రోజు నువ్వు కంట్రోల్ చేస్తుంటే కనీసం వాడు ఈ రోజు ప్రాణాలను దక్కించుకునేవాడు. నువ్వు చేసిన పెళ్లి నేను చేసి ఉండేవాడిని కాదా? షిప్లో సావన్ రాత్రికి నేను ఏర్పాటు చేసి ఉండేవాడిని కదా? ఈ చేతులతో పువ్వులు చల్లి ఉండేవాడిని రా. అన్యాయంగా ఈ కాడిని హంతకుని చేశారు కదరా. స్టూపిడ్స్. ఇంతవరకు నీ నోటికొచ్చినట్టు వాగుతున్నా, ఇప్పుడు అరవరా? అరు అరు అరు.